అందరికీ నమస్కారం. సత్తెనపల్లికి ఒక మాస్ లీడరు, కింగ్ లాంటి లీడర్ వస్తారని మనం ముందే చెప్పడం జరిగింది. దాన్ని నిజం చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారికి కూడా అక్కడ నియోజకవర్గ సమన్వయకర్త, మేబీ ఇన్ఛార్జ్ అంటారు, ఇన్ఛార్జిగా కూడా ఆయనకు సీటు కేటాయించడం జరిగింది. మరి ఒక 2-3 రోజుల్లో కూడా అధికారికంగా కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఇక్కడ అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆళ్ల శ్రీనివాసరెడ్డి వేరు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి అక్కడ ఇన్ఛార్జి పోస్ట్ ఇవ్వటంలా. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అంటే గతంలో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారి మీద పోటీ చేసి గెలిచిన అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆయన ఎమ్మెల్యే, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ తిరిగి వైసీపీలో చేరటం జరిగింది. ఆయన కాదు, ఆళ్ల శ్రీనివాసరెడ్డి. ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈయన తాడికొండ సంబంధించినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఆ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి కూడా గుంటూరులో కొన్ని బిజినెస్లు చేస్తా కూడా వైసీపీ పార్టీ అన్నా కూడా చాలా ఇష్టంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల పట్ల కూడా ఆయన మక్కువ చూపించినటువంటి వ్యక్తి. అదేవిధంగా 2019-2024లో కూడా అమ్మటి రాంబాబు వెంటే ఉండి సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడున్న పరిస్థితులు, స్థితిగతులు తెలుసుకొని ఆయన విజయంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారికి సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జిగా కూడా జగన్మోహన్ రెడ్డి నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదేవిధంగా అమ్మటి రాంబాబు గారు మాజీ మంత్రి, ఇప్పుడు గుంటూరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అమ్మటి రాంబాబు గారు కూడా ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కల్పించడం జరిగింది. వారు ఏకాంతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడటం జరిగింది. మనకి పక్కనే కూడా అంబటి రాంబాబు గారు కూడా కొన్ని దిశానిర్దేశం చేయడం జరిగింది. మేబీ ఒక 2-3 రోజుల్లో కూడా ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారు సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు తీసుకుంటారు. అయితే ఆది నుంచి కూడా ఇక్కడ కాపులకి మళ్ళీ, ఎందుకంటే మనం ఇక్కడ గమనించినట్టయితే గతంలో 2014, 2019, 2024 ఈ 3 సార్లు కూడా అంబటి రాంబాబు గారు పోటీ చేయడం జరిగింది. సో మళ్ళీ కూడా ఆయన గుంటూరు జిల్లాకు బదిలీ అవడంతో కూడా ఇక్కడ కాపులకే ఇస్తారని కూడా కొంతమంది అయితే ఆశపడ్డారు. అయితే దానికి తెరదించుతూ కూడా ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారికి దాదాపుగా ఇన్ఛార్జి పోస్ట్ ఖాయమైంది. సో ప్రజలందరూ కూడా ఈయన ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి, గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చేటువంటి లీడర్ కాబట్టి ఈయనకి అదేవిధంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా దిట్టని కూడా మనకు ఆయనతో ఉన్నటువంటి వారు కూడా మనతో పంచుకోవటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా సత్తెనపల్లికి అలాంటి మాస్ లీడర్ కనుక ఉంటే మళ్ళీ సత్తెనపల్లిలో కూడా వైసీపీ పూర్వవైభవం వచ్చిందని కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు.